వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్ గా మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 400+ ఎపిసోడ్స్ గోల్డ్ మీద మనం చేయడం జరిగింది సార్. అండ్ ప్రతి దాంట్లో మనం చూస్తే గోల్డ్ కి సంబంధించిన ప్రతి కనెక్షన్ ఉంది, అంటే ప్రతి దాంట్లో. అలానే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు బంగారంలో మనం ఇన్వెస్ట్ చేయడం మనకి ఎప్పుడు లాభదాయకంగానే ఉంటుంది అని. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి బంగారంలో పెట్టుబడి పెట్టాలి అంటే బంగారంతో పాటు అంటే బంగారంలోనే ఇంకా ఏ మార్గాలు ఉన్నాయి సార్ పెట్టుబడి పెట్టడానికి? అంటే దాంతోపాటు మీరు ఇంకొకటి కూడా కన్వే చేయడం జరిగింది. 22 క్యారెట్ ఒక రకంగా మనం పెట్టుబడి పెడతాము, 24 క్యారెట్ ఇంకొక రకంగా పెడతాం. ఆ వేస్ ఏంటి, దాన్ని ఎలా మనము డిసైడ్ చేసుకోవచ్చు అంటారు? గ్రేట్ క్వశ్చన్ శిరీష. ఎందుకంటే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఒక 40 లక్షల పెళ్లిళ్ళు అవ్వబోతున్నాయి అంటే దాదాపు 80 లక్షల మంది పెళ్లి చేసుకుంటున్నారు. సో 80 lakhs కొత్తగా ఫ్యామిలీస్ తయారవ్వబోతున్నాయి. బికాస్ ఇది ఒక బిగ్గెస్ట్ మ్యారేజ్ సీజన్. సో ఈ నెలలో మనం చూసుకుంటే మోర్ దెన్ 40 lakh మ్యారేజెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నుంచి కొత్త మ్యారీడ్ కపుల్స్ రాబోతున్నారు. అండ్ గోల్డ్ బిజినెస్ కోసం అంటే 24 క్యారెట్ గోల్డ్ కొంతమంది కొంటారు, మిగతా చాలా మంది అయితే 22 క్యారెట్ గోల్డ్ కొంటారు. బికాస్ అది నగల రూపంలో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన పూర్వీకులు లైక్ అమ్మా నాన్న కానివ్వండి, తాతాలు కానివ్వండి, అమ్మమ్మ నాన్నమ్మ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నేర్పిస్తే పిల్లలు సీరియస్గా ఎప్పుడు తీసుకోరు. ఇన్వెస్ట్మెంట్ చేయండి రా, బంగారంలో భవిష్యత్తు ఉంది అంటే. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే శిరీష, ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియోలో నుంచి నిజంగా ఈ మెసేజ్ అంటూ చూసే మన సెమన్ టీవీ ప్రేక్షకులకు చేరాలి అనుకుంటే ఈ రోజు నేను ఇవ్వబోయే క్లారిటీ ఎవరైతే స్పెషల్గా నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. మీరేం చేస్తారంటే మీకు పెట్టుబడి పెట్టాలి అనుకోండి, గోల్డ్ కొనాలి అనుకోండి, మీకు 2 దారులు ఉంటాయి. ఎందుకంటే 2 రకాల గోల్డ్ అవైలబుల్ ఉంటుంది, అది 24 and 22. సో ఫస్ట్ లిస్ట్ నేను మీకు చెప్పబోతున్నాను. అవసరం అయితే నేనైతే చెప్తాను, అవసరం లేకున్నా కానీ నోట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం బంగారంలో పెట్టుబడిగా పెడుతున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 24 క్యారెట్ గోల్డ్ గురించి నేను చెప్తా. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయండి. కమర్షియల్ బ్యాంక్స్ ఎందుకు? జస్ట్ నాట్ ఓన్లీ డబ్బుని లావాదేవీల్లో రూపంలో చేయకుండానే అట్ ద సేమ్ టైం వాళ్ళు బంగారం అంటే ఆర్బీఐ, అట్ ద సేమ్ టైం ఎంఎంటీసీ అంటే మన ఇండియాలో ఎవరైతే గోల్డ్ కాయిన్స్ ప్రింట్ చేస్తారో, గోల్డ్ బ్రిక్స్, గోల్డ్ బిస్కెట్స్ క్రియేట్ చేస్తారు కదా 999.99% ప్యూరిటీతో, అవి మీకు అవైలబుల్ ఉంటాయి. మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, అన్ని బ్యాంకుల్లో అండి. అది ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రభుత్వ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, మీకు ఐడియా కోసం జస్ట్ కొన్ని పేర్లు చెప్పాను. దీని తర్వాత గోల్డ్ లోన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారు కదా ఆ కంపెనీస్లో నుంచి కూడా మీరు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఈవెన్ యూ కెన్ బై ఫ్రమ్ దోస్ ఆల్సో. అండ్ దెన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు మన చిన్న చిన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయండి, మీ జిల్లాలో కానివ్వండి, మీ రాష్ట్రానికి చెందినవి కానివ్వండి, ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయో అక్కడ కూడా 100% ప్యూరిటీతో ఉన్న మీకు గోల్డ్ కాయిన్స్ ఆర్ గోల్డ్ బిస్కెట్స్ ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. దీంతో పాటు మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి. గత 10-15 ఏళ్ళ నుంచి మనం చూసుకుంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే పొద్దున 1000 రూపాయలు ఇచ్చేసేసి సాయంత్రం వరకు ఒక 1010 రూపాయలు తీసుకోవడం, అంటే అలాంటి కైండ్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ చిన్న చిన్న బిజినెస్ చేసి ఇలాంటి కంపెనీస్ దగ్గర కూడా మీకు ఒకవేళ సర్టిఫైడ్ గోల్డ్ కాయిన్ దొరుకుతుందంటేనే మీరు కొనండి. ఎందుకంటే కొంచెం రిస్కీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు బ్యాంక్ ఆర్బీఐ నామినేటెడ్ బ్యాంక్స్ కాదు, బట్ లైసెన్స్డ్ అనమాట. ఎన్బిఎఫ్సి లైసెన్సెస్ ఉంటాయి. ఎంతవరకు నమ్మాలి అనేది అది మీ చేతుల్లో ఉంది. ఆ జాగ్రత్తలు మీరు వహించి మరి కొనమని చెప్తా. ఓకే, కమింగ్ టు ది ఎన్బిఎఫ్సి. ఇందాక నేను చెప్పాను కదా మైక్రో ఫైనాన్స్ ఏవంటే అవి ఎన్బిఎఫ్సి లాంటివి అనమాట. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఎవరైతే ప్రైవేట్ లోన్స్ ఉంటాయి అంటే నేమ్లీ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, దీంతో పాటే మీకు బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఇలాంటి కంపెనీస్ దగ్గర కూడా యూ కెన్ బై అ గోల్డ్ కాయిన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆన్లైన్ గోల్డ్ కంపెనీస్ కూడా వచ్చేసాయండి. ఇప్పుడు మీరు అమెజాన్లో వెళ్ళి గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎస్, అంటే నేను రికమెండ్ చేయట్లా, ఎందుకంటే ఎంతవరకు కరెక్ట్గా క్వాలిటీ ఉంటుందనేది అది వాళ్ళు చూసుకుంటున్నారు, దానికి బాధ్యులు వారే. బట్ కొనాల్సిన రిస్క్ మీకు అంత అవసరమా? ఎందుకంటే గోల్డ్ అంటే జనరల్గా ఏంటంటే ఫిజికల్ బంగారం కొనేటప్పుడు దాన్ని ఫీల్ చేస్తారనమాట. దాన్ని కొనేసే ముందు ఏం చేస్తారంటే మీరు చూస్తారు, పట్టుకొని చేతిలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆఫ్లైన్లోనే మన వాళ్ళు ఎక్కువ మంది కొంటుంటారు. కానీ లేటెస్ట్ జనరేషన్ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు కాబట్టి కనీసం మన మాటనన్నా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను.
నా కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ శిరీష. 22 క్యారెట్ గోల్డ్ కోసము మీకు లెక్కలేనంత బ్రాండ్స్ ఉన్నాయండి. ఎస్, ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, టైటన్ ఇండస్ట్రీస్ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా పెద్ద లిస్టెడ్ కంపెనీస్. ఇలాంటి పెద్ద బ్రాండ్స్ దగ్గర వెళ్ళి మీరు కొనుక్కున్నారనుకోండి, క్వాలిటీ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు షేర్ మార్కెట్లో లిస్టెడ్ అయ్యి ఉన్నారు, వీళ్ళే కరెక్ట్, మిగతా వాళ్ళు ఎవరైతే షేర్ మార్కెట్లో లేరో వాళ్ళు తప్పు అని నేను చెప్పట్లా. నేనేమంటున్నానంటే చాలా పెద్ద బ్రాండ్స్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే మోసం అనేది జరగదు. మీకు హాల్ మార్క్ ఉంటుంది, దాని మీద యుఐడి నెంబర్ ఉంటుంది. ఆ యుఐడి నెంబర్ని మీరు BIS కేర్ యాప్లో వెళ్ళేసేసి మీరు చెక్ చేసుకొని మరి ఆ బంగారం నగ ఏదైతే కొంటున్నారో అది 100% 22 క్యారెట్ గోల్డా, 20నా, 18నా, 14నా అవన్నీ మీరు తెలుసుకోవచ్చు. అంటే అక్కడ మీరు ఎంత రాయల్టీ కట్టాల్సి వస్తుంది అనేది మీరు నెగోషియేట్ చేసుకుంటారు. అంటే వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, వాల్యూ అడిషన్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ మీరు బార్గెన్ చేయాల్సి వస్తుంది. బట్ నిజంగా చెప్తున్నాను, బ్రాండెడ్ జ్యువెలరీనే ప్రిఫర్ చేయండి. అండ్ బ్రాండెడ్ జ్యువెలరీ ఒకవేళ ప్రిఫర్ చేయకున్నా మీరు కనీసం హాల్ మార్క్ జ్యువెలరీ మాత్రం ఖచ్చితంగా కొనండి. హాల్ మార్క్ లేనిది ఎవరన్నా మీకు 10% డిస్కౌంట్ ఇస్తున్నాను, 20% ఇస్తున్నాను, 50% ఇస్తున్నాను కానీ నేను నమ్మద్దని చెప్తా. ఎందుకంటే హాల్ మార్క్ ఈజ్ ద ఓన్లీ వే టు సెక్యూర్ యోర్ మనీ. మీరు పెడుతున్న పెట్టుబడి కనీసము 50,000 లక్షల లేదా 10 లక్షల రూపాయలు ఉంటుంది బంగారం నగల్లో. సో కాబట్టి అన్ని లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు దొరుకుతుందా లేదా మనకు ఆ క్వాలిటీ అన్నది మీరు ఎన్ష్యూర్ చేసిన తర్వాతనే. ఎలాంటి డౌట్ ఉంటే BIS కేర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇవాళ మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, ఎందుకంటే బంగారం ధరలు బాగా పెరిగాయి కాబట్టి. సో జాగ్రత్తగా బై చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా, తప్పకుండా నన్ను కాల్ చేయండి, పర్సనల్గా నేను మీకు సలహా ఇస్తాను. సో మరి గోల్డ్ గురించి ఎవరికైనా కూడా క్లియర్గా ఇంకా ఐడియా కోసం కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక దారి మేము చూస్తున్నాం, మాకున్న బడ్జెట్ ప్రకారంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు ఎక్కడ పెట్టాలి పెట్టుబడి, ఆర్ ఎలా మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలి. ఒకటే మాట చెప్తానండి, మీరు జస్ట్ ఒక రోజు టైం తీయండి. ఆ ఒక్క రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే మీకు ఒక ఫుల్ క్లారిటీ. నెక్స్ట్ మినిమం 1 ఇయర్ నుంచి 20, 30, 40 ఇయర్స్ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చేలాగా ఈ క్లాస్లో మీకు పూర్తిగా నేర్పించబడతారు. సో దానికోసమే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ అ గుడ్ కన్వీనియన్స్ కదా మనందరికీ. అంటే ఫోన్ చేతిలో ఉంటే చాలు, హ్యాపీగా పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటూ, ఫోన్లో వింటూ, చూస్తూ, నేర్చుకుంటూ, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ లెర్నింగ్స్ అనేది మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఆన్లైన్ లేదా యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఈవెన్ ఆఫ్లైన్ క్లాస్ ఆల్సో. మీరు రండి, నేర్చుకోండి. సో దాట్ డబ్బు లేనిది ప్రపంచంలో మనం లేనట్టే లెక్క. ఎందుకంటే పాకెట్లో రూపాయి లేదు అంటే ఆ మనిషికి విలువ లేనట్టే. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ రూపాయి విలువ ఇంకా తగ్గబోతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి మీరు బాధ్యులు. అండ్ దానికి కావాల్సిన ఫ్రీడమ్ అనేది మీరే క్రియేట్ చేసుకుంటారు. అలాంటి ఫైనాన్షియల్ లెర్నింగ్ కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తా. లేదా నంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. త్వరగా నేర్చుకోండి. డిలే చేస్తే మాత్రం లూజర్స్ మీరే అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.